హౌస్ డ్రగ్ పార్టీ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. మొయినాబాద్ లోని స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్ తో పాటు మందు పార్టీ జరిగిందని చెప్పారు. ఫామ్ హౌస్ లోకి వెళ్లగానే బుల్లెట్ శబ్దం వినిపించిందని, పోలీసులమని చెప్పినా మరో 2 సార్లు కాల్పులు జరిపారన్నారు. మీరు కూడా కాల్పులు జరపండి, మేం చూసుకుంటామని అటువైపు నుంచి అరుపు వినిపించిందని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ప్రస్తావించారు. ఇట్లా తీసుకొస్తారన్నమాట సీకట్లా. ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. పూర్తి వివరాలు ప్రవీణ్ అందిస్తారు. క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్. ప్రస్తుతం ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో చాలా అంశాలు కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన రిమాండ్ రిపోర్ట్ చూస్తున్నాము. ఇప్పటికే 11 మంది నిందితుల్ని ఈ కేసులో చేర్చడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేది సిమ్లా నుండి పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ తెప్పించినట్లు కొంత సమాచారం ఉంది. ఆ సమాచారం ఆధారంగా చేసుకొని విచారించినటువంటి సమయంలో ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా బయటపడింది అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు పైలట్ రోహిత్ రెడ్డి నివాసానికి అంటే అక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ లోపల దాదాపు 3-4 రౌండ్లు కాల్పులు వినిపడ్డాయి. దీంతో మేము గట్టిగా అరిచే సమయానికి ఆ కాల్పులు అనేది ఆగిపోయాయి. వెంటనే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర వెళ్ళినటువంటి సమయంలో కొంత డ్రగ్ ఆనవాళ్లు లభించాయనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఈ కేసులో 3 నిందితుల్ని ఆర్మ్స్ యాక్ట్ కింద, మరోవైపు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వారిపైన కేసులు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించాము. మిగిలినటువంటి నిందితులకు పాజిటివ్ వచ్చినటువంటి వారికి మాత్రమే నోటీసులు జారీ చేశాం. వారిని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం ఆ పోలీసులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సర్చ్ వారెంట్ తోటే ఈగల్ పోలీసులు వెళ్ళడం జరిగింది, ఈగల్ టీం వెళ్ళడం జరిగింది. ఎందుకంటే గత కొంతకాలంగా వీరిపైన సర్వేలెన్స్ ఉండడం, వీరిపై నిఘా ఉండడంతో సర్చ్ వారెంట్ తోటే లోపలికి వెళ్ళి పైలట్ రోహిత్ రెడ్డికి సర్చ్ వారెంట్ ఇచ్చిన తర్వాత తనిఖీలు చేసినటువంటి సమయంలో అక్కడ కొకైన్ పట్టుబడింది, విదేశీ మద్యం పట్టుబడింది. మరోవైపు వీళ్ళు ఒక వెపన్ కూడా అంటే అది ఎవరైతే లైసెన్స్డ్ వెపన్ ఉందో ఆ వ్యక్తి కాకుండా మరొక వ్యక్తి యూజ్ చేశారనేటువంటి అంశాన్ని గుర్తించిన తర్వాత వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించినప్పుడు చాలా అంశాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ముఖ్యంగా ఈ కస్టడీ విచారణ సమయంలో అంటే వీళ్ళని లోపల ఫామ్ హౌస్లో 11 మందిని కూడా విడివిడిగా విచారణ చేసినటువంటి సమయంలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి నోరు మెదపలేదు. అయితే అక్కడ డ్రైవర్ను తమదైన శైలిలో పోలీసులు విచారణ జరిపినప్పుడు తాము డ్రగ్స్ తీసుకున్నాము, డ్రగ్స్ను సిమ్లా నుండి ఒక గుర్తు తెలియనటువంటి వ్యక్తి ద్వారా డ్రగ్స్ను హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ ఫామ్ హౌస్లో పార్టీ ఏర్పాటు చేశామనేటువంటి అంశాన్ని ఆ వ్యక్తి చెప్పిన తర్వాతనే వీరందరికీ కూడా డ్రగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఇక పాజిటివ్ రాకుండా నెగిటివ్ వచ్చినటువంటి వారందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి వదిలేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు సాయంత్రంలోగా మొయినాబాద్ పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మిగిలినటువంటి 2 నిందితుల్ని కూడా మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగినటువంటి ఈ డ్రగ్స్ పార్టీ పైన ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, ఈ డ్రగ్స్ అనేది సిమ్లా నుండి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, ఇందులో డ్రగ్స్ పెడ్లర్ ఎవరు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుందనేది ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్లో ఈ అంశాలన్నీ కూడా పొందుపరిచారు కాబట్టి ఖచ్చితంగా మరోసారి వారిని కస్టడీకి తీసుకొని విచారించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయచంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.